వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నేచర్ పిల్ల. ఇప్పుడైతే మనం డ్యామ్కి వచ్చేసినామండి. వీడియో ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడ బోటింగ్ కూడా ఉందండి డ్యామ్. మీరు చూడండి ఈవినింగ్ టైం ఎంత బాగుందో. పొలాలు చూడండి ఎంత బాగున్నాయి మంచిగా. రోడ్డు చాలా బాగాలేదండి, దారుణంగా ఉంది రోడ్డు. మనం రీచ్ అయ్యేది కొట్టాలన్నమాట. ఊరు పల్లెటూరు, చిన్న ఊరు అన్నమాట. చూడండి ఎంత బాగుందో ఇక్కడ సూర్యుడు. సన్సెట్ ఎంత బాగుందో. మనం డ్యామ్కి అయితే వచ్చేసినాము. చూడండి ఎంత బాగుందో ప్లేస్. ఇప్పుడు ఇంకా నీళ్ళు తగ్గిపోయినాయి, ఇంకా ఎక్కువ ఉండేవి. ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. ఇక్కడ సన్సెట్ అయితే చాలా బాగుందండి. చూడండి ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుందండి. పీస్ఫుల్గా ప్రశాంతంగా అలా సన్సెట్ని చూస్తూ ఉంటే ఆహా సూపర్ ఉంటుంది. ఎంత బాగుంటుందంటే డ్యాము మీరు చూడాల్సిందే కంపల్సరీగా. చాలా అంటే చాలా బాగుంటుంది. అది పెన్నా నది అనమాట. ఇదంతా డ్యామ్ దగ్గర ఉన్న లొకేషన్ అనమాట. ఇలా సిటీలలో ఎప్పుడు చూసిండరు, చాలా బాగుంటుంది. మనమైతే డ్యామ్ గేట్ల దగ్గరికి వెళ్తున్నాం. చూద్దాం. చూడండి అసలుకి నీళ్ళే మొత్తం ఎండిపోయింది. అప్పుడైతే ఎన్ని నీళ్ళు ఉన్నాయని వర్షాకాలం అప్పుడు. రోడ్డు మాత్రం దారుణంగా ఉందండి. ఇది ఈవినింగ్ టైం వస్తే కన్నా బాగా హ్యాపీగా ఉంటుంది. వ్యూ చూడండి ఎంత బాగుందో పచ్చగా. ఇలాంటివి ఎక్కడో దొరకదు, పల్లెటూర్లలో మాత్రమే దొరుకుతుందండి. సిటీలలో మనం వెతుక్కోవాలి ఎక్కడ్రా అనేసి. ఎంత బాగుందో చూడండి వ్యూ, ఎంత పచ్చగా, అంత డ్యామ్ దగ్గర. ఇప్పుడు మనం మ్యూజియం దగ్గరికి వెళ్ళిపోతున్నామండి. చూద్దాం. ఇప్పుడు కనిపించేదండి మ్యూజియం. చాలా పురాతనమైన వస్తువులు ఉంటాయి. చూద్దాం రండి అన్నమాట. మ్యూజియము వచ్చేసినాం దగ్గరికి. లోపల ఏమేమి ఉంటాయో మీకు చూపిస్తాము. ఎన్ని పురాతనమైన విగ్రహాలు ఉన్నాయి చూడండి. కొన్ని ఏండ్ల సంవత్సరాలు ఇవన్నీ డ్యామ్ దగ్గర మ్యూజియంలో. అంత మ్యూజియమే, అంత పురాతనమైనటువంటివి. ఇది పురాతనమైన గుడికి సంబంధించిన స్తంభము. ఇదంతా మ్యూజియమే. ఇంకా పురాతనమైన శిల్పాలు చాలా ఉన్నాయండి ఇక్కడ. మ్యూజియం చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది చాలా ఫేమస్ అన్నమాట. ఇప్పుడు ఎవరు అంత పెద్దగా పట్టించుకోరు. చాలా బాగుందండి మ్యూజియం. నేను ఫస్ట్ టైం చూసాను ఆ మ్యూజియంని. ఎంత బాగున్నాయో. ఎన్నో ఏండ్ల పురాతన లాంటి శిల్పం. డ్యామ్లో దొరికినేటివి ఇవన్నీ. తవ్వకాల్లో దొరికిన విగ్రహాలు అన్నమాట ఇవి, శిల్పాలు. రండి లోపలికి వెళ్దాం. అమ్మో ఇన్ని శిల్పాలు ఉన్నాయి చూడండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. మా పిల్లలు అన్నమాట వాళ్ళు. హాయ్ చెప్పండి. చూడండి ఆంజనేయ స్వామి ఎంత పెద్ద శిల్పం ఉందో ఇక్కడ. పంచముఖ ఆంజనేయ స్వామి చాలా పెద్ద శిల్పం అండి. ఈ శిల్పం ఎవరు అబ్బాయిడా ఏ స్వామో నాకు తెలియదండి. చాలా బాగుంది విగ్రహము. ఇవన్నీ పురాతనమైన తవ్వకాల్లో బయటపడ్డ శిల్పాలండి ఇవి. అయితే ఒక రోజంతా పడుతుందండి. చాలా బాగుంటుంది అనమాట. అంటే చాలా ఎక్కువ శిల్పాలు ఉన్నాయి ఇక్కడ తవ్వకాల్లో బయటపడేవి. యొక్క చక్రాలండి ఇవి 2 ఉన్నాయి ఇక్కడ. అక్కడ అమ్మవారి శిల్పం ఉంది వేప చెట్టు కింద. ఇది శివలింగానికి ఉండేది.
ఇక్కడ అన్ని విగ్రహాలు అన్నీ ఎట్లా అంటే అట్లా పడేసినారండి. చిన్న గార్డెన్ అండి ఇది, మైలవరం డ్యామ్ దగ్గర. ఇది తల లేని విగ్రహం. యాభై సంవత్సరాలైంది డ్యామ్ కట్టి. చిన్న గార్డెన్ ఉంది, దీని చుట్టూ చాలా బాగుంది, క్యూట్గా బాగుంది మ్యూజియము. నేను ఎప్పుడు చూడలేదు, చాలా బాగుంది మ్యూజియము. ఎంత బాగుందంటే అంత బాగుంది, పీస్ఫుల్గా ప్రశాంతంగా. ఇక్కడ చూడండి ఇంత బాగుందంటే ఫస్ట్ టైం చూస్తాను నేను మ్యూజియానికి. ఇప్పుడు మ్యూజియం రౌండ్ షేప్ చూద్దామండి. ఇంకా అటు సైడ్ కూడా విగ్రహాలు ఉన్నాయి, పదండి వెళ్దాం. ఇక్కడ ఏదో అమ్మవారి విగ్రహం ఉంది, దుర్గమ్మ అమ్మవారు. ఇక్కడ ఇది మ్యూజియం రౌండ్ షేప్ అన్నమాట. లోపల చూపిస్తాం మీకు. ఇంకా ఇవి పురాతనమైన విగ్రహాలు లోపల పెట్టారండి చాలా. ఇప్పుడైతే అవైలబుల్గా లేదు, క్లోజ్ అయిపోయింది. మా పిల్లలు చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతాను నన్ను వదిలేసి. ఇది పురాతనమైన విగ్రహం. శిల్పం నాగబంధనం సింబల్లో ఉందండి, చాలా పురాతనమైనది. ఇది కూడా నాగబంధనం అన్నమాట దీని పేరు, చాలా పురాతనమైనది. ఈ వీడియోలోనే చూసుకోవాలి. ఇక్కడ చాలా శిల్పాలు ఉన్నాయి. గణపతి విగ్రహం అండి ఇది, చాలా చాలా బాగుంది. గణపతి విగ్రహము చాలా బాగుంది, ముద్దుగా ఉంది. ఇక్కడ నంది కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది కూడా అలాంటిది స్తంభమే అన్నమాట. ఇది కూడా తిరుగుతుందా? తిరుగుతుందండి ఇది. అప్పట్లో చూడండి ఎంత టెక్నాలజీగా కనిపెట్టినారో. ఏనన్నా మావాడు పోతురాదండి ఏమని చెప్తాడు. పూజలు కూడా చేస్తారన్నమాట. ఇదిగోండి ఇక్కడ అమ్మవారి విగ్రహానికి ఎంత బాగా పూజలు చేశారో. మ్యూజియం ఎంట్రింగ్ అన్నమాట ఇది, కానీ ఇప్పుడు క్లోజ్లో ఉందన్నమాట. మేము లేటుగా వచ్చినాము, కొంచెం ముందుగా వచ్చింటే కానీ మ్యూజియం లోపలికి వెళ్ళి మీకు అంతా చూపించిండు. మా పిల్లలు వెయిట్ చేస్తారు పోదాం పోదాం అని. ఇంకా సరే ఇంకా ఉంటా. ఈవినింగ్ టైం నాది చిన్న బ్లాగ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్. ఇంకా నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను, బాయ్.